టీడీపీ జనసేనలోకి కోవట్లు, వైసీపీ స్కెచ్ ఫలిస్తుందా? కోవట్లు అని ఇది కొత్త అంశం. రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా ఎత్తులకు పై ఎత్తులు వేయటం, వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించటం, ఒక అభ్యర్థిని ఓడించటం కోసం, ఒక అభ్యర్థిని గెలవటం కోసం చేసేటువంటి ట్రిక్స్ మామూలుగా ఉండవు. మరి ఒక అభ్యర్థి ఆ స్థాయిలో ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు తను మరలా గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి వ్యూహాలు అంతు చెక్కవు. ఈ స్ట్రాటజిస్టులు, సిఫాలజిస్టులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు చేసేటువంటి వ్యూహాలన్నీ కూడా పూర్తిగా అంటే యువతల వ్యక్తిని గెలిపించటం కోసం, అవతల వ్యక్తులను ఓడించటం కోసం చేసేటువంటి కుట్రలు, కుతంత్రాలు అవి మనం ఊహించలేము. ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా తెలుగుదేశం పార్టీలోకి, జనసేన పార్టీలోకి వైసీపీకి చెందినటువంటి అసంతృప్తులుగా చిత్రీకరించబడి లేదా చిత్రీకరిస్తూ వారిని టీడీపీ జనసేనలోకి పంపిస్తున్నారట. వారు వైసీపీ కోవట్టులుగా ఉంటూ, వైసీపీకి అత్యంత నమ్మకస్తులుగా ఉంటూ, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వాళ్ళకు అనుసంధానంగా ఉంటూ, వారి వ్యూహాలను, వారి ఆలోచనలను వాటిని తీసుకువెళ్ళి తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో ఒక సంక్షోభాన్ని సృష్టించటం కోసం లేదా ఆ రెండు పార్టీలని ఓడించేటువంటి క్రమంలో, భాగంలో ఒక వ్యూహంగా వీరు అక్కడ పావులు గదుపుతారట. ఎంతటి విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అని అంటే దీన్ని బట్టి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఇప్పటికే ఇద్దరు నేతలు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వారు ఒకరు జనసేనలోకి, ఒకరు టీడీపీలోకి వెళ్ళారని, మరొక నలుగురిని ఈ రకంగా పంపించాలి అనేటువంటి దాంట్లో ఇప్పటికే ఒక పథక రచనని ఎవరైతే ఐపాక్ టీం తయారు చేయటం, ఐపాక్ టీం తయారు చేసినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్ట్ చేసుకొని వీళ్ళని మీరు అలా ఉండండి అని చెప్పే విధంగా ఒక గేమ్ ప్లాన్ జరుగుతుంది, ఒక వ్యూహం జరుగుతుంది అనేది ఇవాళ ఉన్నటువంటి హాట్ టాపిక్. దీనికి మనం ఎవిడెన్సెస్ ఉన్నాయా అని అంటే మనం ఎవిడెన్సెస్ తీసుకొచ్చి మనం ఇవ్వలేము. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విశ్వసనీయ పాత్రులుగా, జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపారాల్లో భాగస్వామ్యులుగా, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తులుగా అన్ని రకాలుగా చక్రం తిప్పుతూ అన్ని రకాల వ్యవహారాలలో వాళ్ళు ఉండి తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని రెండింటినీ దెబ్బతీయటంలో ఈ 5 సంవత్సరాల పాటు పూర్తిగా రెండు పార్టీలని ఇబ్బందులకు గురి చేయటంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు వారిని ఇప్పుడు అటువైపుకి పంపించేటువంటి ఒక వ్యూహానికి, ఇప్పటికి ఇద్దరిని పంపించారు, మరొక నలుగురిని పంపించేటువంటి వ్యూహానికి స్కెచ్ తీశారు. ఈ స్కెచ్కి ఒక నేమ్ కూడా ఆపరేట్ చేశారు. ఇంకా ఆ సమాచారం ఇంకా మన దగ్గరికి రాలేదు. అంటే ఒక 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 నేమ్ పెడతారు, దానికి ఒక ఆపరేషన్కి ఒక నేమ్ పెడతారు. అయితే మనము వీళ్ళందరూ కోవర్ట్లు అని అనుకోవచ్చు. అంటే వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశాన్ని, జనసేనలో చేరి తెలుగుదేశాన్ని, జనసేనని ఓడించటం కోసం వీళ్ళు పనిచేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తాన్ని అక్కడ ఇస్తారు. ఇక్కడ అసంతృప్తివాదులు ఎవరెవరు ఉన్నారో కనుక్కొని ఆ డేటాను తీసి వాడిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇద్దరి మధ్య ఒక పొరపచ్చాలు సృష్టించడం కోసం, వాళ్ళ మధ్య ఒక విభేదాలను సృష్టించడం కోసం, వాళ్ళ మధ్య ఒక ఘర్షణ వాతావరణం సృష్టించడం కోసం కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి ఫైనాన్షియల్ యాక్టివిటీసు వాటన్నిటినీ సమాచారం పంపిస్తారు. అదేవిధంగా ఇక్కడ పార్టీకి సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఏ వ్యూహాన్ని అవలంబించబోతున్నారు,
అనేది వీళ్ళు డైరెక్ట్గా యాక్సెస్లోకి వెళ్ళకపోవచ్చు. కానీ వీళ్ళకి ఎవరైతే అత్యంత నమ్మకస్తులుగా ఉన్నటువంటి వాళ్ళతో డేటా తీసుకుంటూ పార్టీలో ముఖ్యులతో కొంతమందితో దగ్గర అవుతూ వారి దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని అక్కడికి చేరవేస్తారు. ఇది పెద్ద కోవర్ట్ ఆపరేషన్కి కేంద్ర బిందువు కాబోతుంది అనేటువంటిది మనకు అందుతున్నటువంటి విశ్వసనీయమైన సమాచారం. ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు, కానీ రాజకీయాల్లో ఇది జరిగిద్ది, ఇది జరగదు అని మాత్రం చెప్పలేము. ప్రస్తుతం రేపు జరగబోతున్నటువంటి 2024 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ముఖ్యమో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి అంతే ముఖ్యం. మరి అటువంటి పరిస్థితుల్లో ఇద్దరూ గెలవటం అనేటువంటిది అవసరం. ఎవరు గెలిస్తే ఆ పార్టీ ఉండిద్ది, ఎవరు ఓడిపోతే ఆ పార్టీ చతికిలబడిపోయిద్ది. ఆ పార్టీ యొక్క రూపురేఖలు నామరూపాలు లేకుండా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే దానికి అందరికీ తెలుసు అంటే ఏం జరిగిద్ది అనేది. టీడీపీ జనసేన ఓడిపోతే బీజేపీ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతుంది, వైసీపీ ఓడిపోతే కాంగ్రెస్ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడున్న కేసులు, వివాదాలు, ఆ కేసుల్లో మొత్తం ఒక ప్రకంపన సృష్టించేటువంటి అంశం అవుతుంది. అందుకని ఆ పార్టీలకి అత్యంత భయానకమైనటువంటి సిచ్యువేషను ఇక్కడ నెలకొంది. అందుకనే ఇప్పటికి ఇద్దరు వెళ్ళారు, ఇంకొక నలుగురికి ప్లాన్ రెడీ అయింది. ఈ ప్లాన్ ఆపరేషన్ పేరు ఇంకా తెలవలేదు. అందులో ప్రాంతాల వారీగా ఇప్పుడున్నటువంటి ప్రాంతాల్లో 3 ప్రాంతాల నుంచి 3 రోజులు 6. ఇది ఒక ప్రణాళిక. వీళ్ళు ఎవరు వీళ్ళ మనుషులు అనేది వీళ్ళకి కూడా తెలవదు. ఈ 6 ఈ 6 ఎవరు, ఇప్పుడు వెళ్ళిన ఇద్దరు కూడా ఎవరు అనేది వాళ్ళకి కూడా తెలవదు. ఓ ఈయన మన మనిషి అనుకోవడానికి లేదు. ఇది ఓన్లీ ఒక హై లెవెల్ ఆపరేషన్. అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే కంట్రోల్ చేసేటువంటి ఆపరేషన్గా ఇది ఉండబోతుంది అనేటువంటిది ఒక సమాచారం. మరి దీని పట్ల మరి తెలుగుదేశం పార్టీ, జనసేన ఎంత అప్రమత్తగా ఉంటారు, ఎంత జాగ్రత్తతో వ్యవహరిస్తారు, ఎంతటి బాధ్యతాయుతంగా అంశాలను ముందుకు తీసుకెళ్తారు అనేటువంటిది అది వారిష్టం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యూహాలను వేయటంలో మనం గతంలో చూసే 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని చెప్పి ఆయన ఎన్ని అంశాలు చెప్పారు, ఎన్ని అంశాలను అమలు చేశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని సమస్యలను ఏ రకంగా డైవర్ట్ చేసి ఏ రకంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడు అదొక ఆయన అనుకున్నటువంటి లక్ష్యం. అది ఒక ముఖ్యమంత్రిగా తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా తీసుకెళ్తున్నారు, ఉన్నటువంటి సమస్యలని పక్కన ఎలా తీసేస్తున్నారు, ఇవన్నీ గమనించిన తర్వాత కూడా ఏంటి, ఇవన్నీ గమనించిన తర్వాత కూడా ఏం జరుగుతుందనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. మరి దీనికి సంబంధించి చూడాలి మరి ఏం జరిగిద్ది అనేటువంటి దాంట్లో కొంత చర్చనీయాంశం ఉంది, కొంత